ఓకే, గూగుల్ యాడ్స్. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ అన్నప్పుడు మీరు ఏంటంటే యూట్యూబ్ లో నేను చూపించా సార్, మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ లో సో వీడియోలు చూడడం కాదు, స్కిప్లు క్లిక్ చేసి ఏంటంటే వీడియోలు చూడడం కాదు, స్కిప్ నే క్రియేట్ చేయాలని. ఈ స్కిప్ ని ఏంటంటే ఇక్కడ చేసేది మనమే అని చెప్పినాను, కానీ ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము అని చెప్పలా. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తా ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము. సో ఇదే గూగుల్ యాడ్స్ లో మీకేంటంటే వీడియో రిలేటెడ్ యాడ్స్ అయితే ఉంటాయి. సో అందులోనే యూట్యూబ్ యాడ్స్ చేస్తాం. ఓకే, యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళదే అండి. యూట్యూబ్ అయినా కానీ, గూగుల్ అయినా కానీ, ప్లే స్టోర్ అయినా కానీ, డిఫరెంట్ మ్యాప్స్ అయినా కానీ, ఇవన్నీ గూగుల్ వాళ్ళవే. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేసి మన వాళ్ళని ఏంటంటే ఫ్రీగా వాడుకుంటున్నారు అనేలాగా అనిపించేలాగా చేసి అది మన వాళ్ళని వాడేసుకుంటారు. చాలా పీపుల్ ఇది తెలియట్లా. గూగుల్ మనం ఫ్రీగా వాడుకుంటున్నాం అనుకోవచ్చు. యూ కెన్ సీ హియర్ హౌ మచ్ గూగుల్. So it is a Yahoo. Yahoo will never work however we want. How much Google make money every year? We can see 2024లో లాస్ట్ ఇయర్ $348 బిలియన్ ఏంటంటే గూగుల్ ఏంటంటే ఇదే పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి సంపాదించింది. మనం ఏమన్నా రూపాయి ఇచ్చినామా? ఇవ్వలా కదా. మరి ఎంత లక్షల కోట్లు అండి ఎలా సంపాదించేసింది అంటారు? ఓకేనా, మనకు తెలియదు కదా. అది కూడా అడుగుతాను చూడండి. హౌ గూగుల్ మేక్ మనీ, యూ కెన్ సీ హియర్. సో హౌ గూగుల్ మేక్ మనీ, అడ్వర్టైజ్మెంట్. ఏ దాని ద్వారా? ప్రైమరీ అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఎలాగైతే ఒక జాబ్ ఉంటే డబ్బులు వస్తాయో, గూగుల్ కి ఏంటంటే డబ్బులు వచ్చేదే ఎక్కడ నుంచి అంటే అడ్వర్టైజ్మెంట్ నుంచి. గూగుల్ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? అడ్వర్టైజ్మెంట్ నుంచి డబ్బులు సంపాదిస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ను గూగుల్లో చేసేది ఎవరు? మనలాంటి డిజిటల్ మార్కెటర్స్. ఈ రోజు ఏంటంటే ఇంత డబ్బులు ఏంటంటే గూగుల్ సంపాదించింది అంటే ఆ డబ్బులు సంపాదించుకునే దాంట్లో మన వాటా ఏదైతే ఒక 0.0000001% ఉందో అది మనం చేసుకోండొచ్చు. మనం దాంట్లో ఉనుండి. నేను 6 years నుంచి దాంట్లో ఉన్నాను కాబట్టి నేను చేసేలాగా అయితే చేసి. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. ఇంతంత స్కోప్ ఉంది. ఈ పర్టికులర్ ది డైరెక్ట్ గా గూగుల్ దగ్గరికి వెళ్ళిపోదు. గూగుల్ దగ్గరికి ఈ రోజు ఇంత డబ్బులు వెళ్ళిందంటే ఎలా వెళ్ళుంటుందో చెప్తాను చూడండి. ఇవంతా కూడా బిజినెస్ పీపుల్ డబ్బులే. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే పర్సన్ కి ఎవరు కావాలి? కస్టమర్స్. ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఎవరు హోల్డ్ చేస్తున్నారు? గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ. గూగుల్లో ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఉన్నారు అని తెలుసుకొని గూగుల్లో ఏంటంటే ఆ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడు? యాడ్స్ రన్ చేస్తాడు. ఈ యాడ్స్ ఏంటంటే రన్ చేసేది ఎవరు? డిజిటల్ మార్కెటర్. సో ఈ డిజిటల్ మార్కెటర్ రన్ చేసిన తర్వాత ఓకే ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనీ, ఇది గూగుల్ పాకెట్ లోకి వెళ్తాది. ఇది 100% ఏంటంటే సినారియో ఇది. సో బిజినెస్ పర్సన్, కస్టమర్. మీరు కస్టమరా గూగుల్లోకి వెళ్ళి ఎతకుతారు, యాడ్స్ కనిపిస్తాయి. దాని ద్వారా ఏంటంటే ఆ యాడ్స్ తో రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ చేసింది ఎవరు? డిజిటల్ మార్కెటర్. ఆ డిజిటల్ మార్కెటర్ సంపాదించుకుంటాడు, గూగుల్ సంపాదిస్తుంది. కాకపోతే ఇలా డిజిటల్ మార్కెటర్లు ఏంటంటే ఒక 20 లక్షల మంది, ఒక 30 లక్షల మంది పర్టికులర్ వరల్డ్ మొత్తం కొండొచ్చు. వీళ్ళు ఈ గూగుల్ సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్క రూపాయిలో నుండి ఓకే వీళ్ళు కూడా కొద్దిగా సో 0.00001% అన్నాను కదా, ఇలా పనిచేస్తారు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. అంత పవర్ ఉందండి డిజిటల్ మార్కెటర్. దానికి నార్మల్ స్కిల్ కాదు ఇది. మనం పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు, అలాంటి దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకుంటున్నాం. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో ఇప్పుడు ఇదే యూట్యూబ్ యాడ్స్ రిలేటెడ్ లెట్ మీ షో యూ హియర్. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్తే న్యూ క్యాంపెయిన్, న్యూ. ఎందుకు ఇంతంత కోట్ల రూపాయలు గూగుల్ సంపాదించగలుగుతుందంటే ప్రాబ్లం సొల్యూషన్. నేను అందుకోసమే చెప్పింది మీకు కూడా, ప్రాబ్లం మీద ఎందుకు కదా సొల్యూషన్ పొందండి అనేసి అయితే ఎందుకు చెప్తానంటే అందుకోసమే. సో ఇదే పర్టికులర్ ప్రాబ్లం కంపెనీ వాళ్ళకి ఏమున్నాయో అవి మనం ఈ సొల్యూషన్ రూపంలో ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, సేల్స్ ప్రాబ్లం సొల్యూషన్, లీడ్ సొల్యూషన్, కస్టమర్ సొల్యూషన్, యాప్ కి ఇన్స్టాలేషన్ సొల్యూషన్, అవేర్నెస్ సొల్యూషన్, ఇవన్నీ కంపెనీ వాళ్ళకి కావాలా? ఇవన్నీ గూగుల్ ఇస్తాంది. గూగుల్ ఇచ్చే వాటిని మనం నేర్చుకోవాలా, నేర్చుకుని దాన్ని ఏంటంటే కంపెనీ వాళ్ళకి చేసి పెట్టాలా, అంతే. ఇంకేం చేయాల్సిన పనిలే. సొల్యూషన్ ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తాయి. ఆ సొల్యూషన్ మనం ఇచ్చినాం కాబట్టి మనకి డబ్బులు వస్తాయి. సో ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ అండ్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అవుట్ హియర్. సో మనందరం యూట్యూబ్ లో స్కిప్ చూసినామా? ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు ఏంటంటే ఈ స్కిప్ అనే దాన్ని యాడ్ రూపంలో చూపించగలుగుతున్నారు. ఈ కంపెనీ కూడా అదే చేసింది. ఏ కంపెనీ అయినా అదే చేస్తుంది. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇది నేర్చుకున్న తర్వాత ఇదే చేస్తాం. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ దర్ ఈస్ ఏ స్కిప్పబుల్ హిస్టరీ. మీరు రోజు స్కిప్ కొట్టే దాన్ని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యాడ్లు క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక్కొక్కసారి మీరు 15 సెకండ్ల స్కిప్ చూడరు. అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్స్ అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఎలా పనిచేస్తాయి ఇవన్నీ? మీకు ఈ యాడ్ కనిపించేది కూడా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలా కనిపించేది. మళ్ళీ మీ ఏజ్ తగినట్టు, మీ జెండర్ తగినట్టు, మీ ఇంట్రెస్ట్ తగినట్టు, మీ బిహేవియర్ తగినట్టు, మీ లొకేషన్ తగినట్టు అన్ని కూడా ఏంటంటే మనమే సెలెక్ట్ చేసి టార్గెట్ చేస్తే ఏంటంటే గోల్ ఏదైతే ఉందో కస్టమర్ రీచ్ అవ్వాలనేసి వాళ్ళ ముందు వెళ్ళి కనిపిస్తారు. అలా ఈ అడ్వర్టైజ్మెంట్లు పనిచేస్తాయి. వీటన్నిటిని కూడా ఏంటంటే ఒక రోజులో అయితే ఈజీలీ ఐ కెన్ ఏబుల్ టు టీచ్. కాకపోతే ఒక రోజులో కాదు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఒక దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఏంటంటే ఇక్కడ
ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక రోజులో నేర్చుకోలేం. డెఫినెట్ ఇట్ టుక్ సమ్ టైం. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో మనం ఇవన్నీ కూడా ఏంటంటే టుగెదర్ గా ఈ రోజు ఎలా అయితే నేను చేస్తున్నానో వాటన్నిటిని మీకు షోకేస్ అయితే రియల్ టైం ప్రాక్టికల్ లో అయితే చేస్తూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.